ఆనందికి అయితే సింహాద్రి ఫోన్ చేస్తాడు. చెప్పు నాయనా ఏంది అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సింహాద్రి ఇలా అంటూ ఉంటాడు, మీ అత్తగారు మన బస్తీని కూల్చి కొత్త ఇల్లు కడతానని అన్నారు కదా, ఇప్పుడు బస్తీలు కూల్చేస్తే మన బస్తీ వాళ్ళు అయితే చాలా కంగారు పడుతున్నారు. కానీ మీ అత్తగారి నోటంట ఒక్కసారి ఆ బస్తీని కూల్చి మీకు కొత్త ఇల్లు నిర్మిస్తామని మీ అత్తగారి నోటితో అనిపించమ్మా. అలా మీ అత్తగారు అంటే బస్తీ వాసులందరికీ కూడా ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళకే కాదు నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. నాకు భయంగా ఉంది. ఆవిడ అన్న మాట నిలబెట్టుకుంటారా లేదా అన్న భయం అయితే నాలో కూడా ఉంది. ఒక్కసారి నువ్వు మాట్లాడి చూడు అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే సునంద దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు మీరు బస్తీ వాళ్ళ కోసమే కదా అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు, ఆ వాళ్ళ కోసమే కదా అని వాళ్ళకి ఒక్కసారి తెలిసేలా చెయ్యండి అత్తయ్య గారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని భయం మీద ఉన్నారు అత్తయ్య గారు. నేను మీకు మాట ఇస్తున్నానని మీరు ఒక్కసారి అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే, ఏంటి మీ జ్యోతమ్మ నీకు కాల్ చేసిందా, కాల్ చేసి ఇవన్నీ అడగమని చెప్పిందా, అయినా సరే ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే మనం చేయవలసిన పని మనం చేస్తాం అంతే. మనం ఏం చేయాలనుకున్నామో అది చేయడమే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆపేదే లేదు. నేనేమనుకున్నానో అది చేసే తీరుతానని చెప్పి సునంద అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.